హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్నానండి. అయితే నాకు ఎందుకో సాయంత్రం టైంలో చీకటి పడే టైంకి డాబా ఎక్కాలనిపించింది. డాబా ఎక్కితే ఏంటంటే డాబా 23వ ఫ్లోర్ వరకే ఉంది. అయినా కానీ ఇంకా నేను కొంచెం సాహసం చేసి 24, 25 అనేది కూడా నిచ్చెన ఉంటుంది కదా, అట్లా ట్యాంకుల మీద అంటే ఒక పైన మళ్ళీ ఒక డాబా లాగా 23 నుంచి 24 ఒక డాబా లాగా కట్టాడు. దాని మీదకి కూడా నిచ్చెన ఎక్కాలి. దాని నుంచి మళ్ళీ ఆ పైకి కూడా ట్యాంక్ మీదకి ఎక్కాలి. ట్యాంక్ మీదకి ఎక్కితే కూడా మళ్ళీ అది 25 అవుతుంది అనమాట. అయితే పాపం వీళ్ళు ఎవరు లేరు అనమాట. వీళ్ళు లేకుండా చూసి నేను పైకి ఎక్కి సాహసం చేశాను అనమాట. వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఊరుకోరు. పాపం వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు పోతే వాళ్ళకి తెలియకుండా నేను చేసిన పని ఇది. నేనేంటంటే అందరికీ చూపించాలని, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. నేను ఒక రకంగా ఇది చేయకూడదు, తప్పే, కానీ నాకెందుకో నేను జాగ్రత్తగానే ఉంటా. నాకు ఇలాంటి కొంచెం సరదాగా చేయడం అనేది ఇష్టం అనమాట. అందుకని రిస్క్ తీసుకొనైనా నేను 24, 25 మెట్ల ద్వారా పైకి ఎక్కి హైదరాబాదు రివ్యూ మొత్తం వ్యూ పాయింట్ అంతా చూపించాలి అనేది అనిపించింది. అందుకనే నేను ఇది వీడియో తీసి మీకు కొంచెం ముచ్చట్లాడుకుంటూ ఈ చల్లటి గాలికి మీతో మాట్లాడాలి అనిపించింది అనమాట. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నా కదండి, నాకు కొంచెం బోర్ కొట్టి పైకి ఎక్కా అనమాట. అయితే వ్యూ చూపిస్తాను అనమాట. ఇప్పుడే ఎక్కానండి, పైకి ఎక్కి ఇలా తిప్పుతానే ఉన్నా అనమాట. అయితే నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అసలు నేను హైదరాబాద్లోనే ఉన్నా, కొండాపూర్లోనే ఉన్నా, దానికి ఆన్సర్ అయితే నేను ఇస్తున్నా. కానీ నేను ఎక్కడి నుంచి ఇది తీస్తున్నాను అనేది మీరు చెప్పగలుగుతారా? క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో చెప్తారా? చెప్పండి, మీరు ఎవరైనా తెలిసి ఉంటే. ఒకటే ఇది విషయం. ఇంకేంటంటే ఈ హైదరాబాదా, న్యూయార్కా, మయామీనా అనేటట్లుగా ఉందన్నమాట. ఆ రెడ్ అక్షరాలతో కనపడేది మై హోమ్ మంగళ అండి. ఆ పక్కన చూపించే ఖాళీ ప్లేస్ ఉంది చూసారా, మై హోమ్ మంగళకి లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఆ లెఫ్ట్ సైడు రైట్ సైడు ఉండేది ఏంటంటే, మొన్న ఈ మధ్య సత్యసాయి ట్రస్ట్ అని చెప్పా కదా, 70 ఎకరాసు. ఆ 70 ఎకరాసు ప్లేస్ అనమాట. అదే వామ్మో ఇంత ప్లేస్ ఉందా అని చెప్పి నేను అనుకుంటే, మళ్ళీ ఇంకోటి వీడు చూసారండి, ఇది మొత్తం కూడా 100 ఎకరాలకు పైగా ఉంటుందండి. మళ్ళీ రైట్ సైడ్ ప్లేసు ఇంత ప్లేస్ ఉందన్నమాట. 70కే అనుకున్నా, ఇది 100కి ఇంకా ఎక్కువే ఉంటుందండి. మరి దాన్ని కూడా మరి ఎప్పుడో మై హోమ్ రామేశ్వరరావు దాన్ని కూడా మళ్ళీ కొని మళ్ళీ ఏదో చేసి మళ్ళీ ఓ ప్రాజెక్ట్ మొదలు పెడతాడేమో అనిపిస్తుంది అనమాట. ఇంకా టవర్స్ చూసారా, జంట టవర్స్ లాగా ఉన్నాయి. ఆ టవర్స్ చూస్తే మీకేం గుర్తొచ్చింది? మీకేమైనా గుర్తొచ్చిందా చెప్పండి. నాకైతే మాత్రం అమెరికాలో న్యూయార్క్ వెళ్ళినప్పుడు జంట టవర్స్ అప్పుడు అదే 2 ఫ్లైట్లు క్రాష్ చేసి పగలగొట్టి గుర్తుందండి. జంట టవర్స్, ఆ జంట టవర్స్ లాగా అనిపిస్తున్నాయి అన్నమాట నాకు ఆ 2 టవర్స్ని చూస్తే. సేమ్ కూడా. ఇంకోటి ఏంటంటే నేను చెప్పా కదా, ఇది హైదరాబాదా, న్యూయార్కా, మయామి అని. నాకు అమెరికాలో ఎక్కువ బాగా బిల్డింగులు పెద్ద పెద్ద టవర్స్ కనపడ్డది న్యూయార్క్లోనూ మయామిలో కనపడ్డాయి అన్నమాట. అయితే న్యూయార్క్ ఏంటంటే మొత్తం గందరగోళంగా కొంచెం రద్దీగా ఉంటుంది అన్నమాట. అదే మయామి అయితేనేమో కొంచెం హోమ్లీగా ఉంటుంది అనమాట. సేమ్ అలానే బిల్డింగులు, అలానే పెద్ద పెద్ద బిల్డింగులు, 100 స్టేర్లు, 120 స్టేర్లు అట్లా ఉంటాయి. కానీ మయామిలో కూడా అలానే ఉంటాయి, కానీ మయామిలో ఏంటంటే హోమ్లీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మయామిలోనైతే ఎక్కువ పబ్బులు కల్చర్ ఉంటుంది అనమాట. న్యూయార్క్లోనేమో మొత్తం బిజినెస్ కల్చర్ లాగా అనిపిస్తుంది అనమాట. బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా న్యూయార్క్లో ఎక్కువ ఉంటుంది. కాలిఫోర్నియా ఏంటంటే బెంగళూరు వాతావరణం లాగా ఉండి ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఎక్కువ వేడి ఉండదు, ఎంతవరకు అవసరం అంతే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట. కాలిఫోర్నియా ఆడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. ఇదేంటి తను హైదరాబాద్లో ఉండి అంత అమెరికా గురించి చెప్తుంది అని అంటే,
పేరుకి హైదరాబాదే కానీ ఇక్కడ చూస్తేనండి అంతా అమెరికా టైప్ లాగానే ప్రతి ఒక్కళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ళు అంతా రేట్లు అవన్నీ కాస్ట్లు చూస్తే అలానే ఉన్నాయి. అందుకనే నేను దానికి దీనికి పోల్చి చెప్తున్నా. అంటే ఇదివరకు ఉన్న హైదరాబాద్కి ఇప్పుడున్న హైదరాబాద్కి అంత తేడా వచ్చిందనమాట. ఇప్పుడు మధ్యతరగతి పికిల్ బాల్ అక్కడ ఆడుకుంటున్నారండి. ఆ గ్రౌండ్ కాడ అది ఖాళీ ప్లేస్, పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే ఇదివరకు ఉన్న హైదరాబాద్కి కొంచెం మనం పోయినా వచ్చినా కొంచెం బతకగలిగేటట్లు ఉన్నాం. కానీ ఇప్పుడున్న హైదరాబాద్లోనైతే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కునేది కష్టంగానే ఉంది, ఉన్న ఏడుండి బ్రతకటం కూడా కష్టంగా ఉంది. ఇదివరకు అయితే చెప్పేటోళ్ళు అనమాట, హైదరాబాద్ పోతే ఎలాంటి వాడైనా రూపాయి ఉన్నోడు బ్రతకొచ్చు, కోటి రూపాయలు ఉన్నోడు కూడా బ్రతకొచ్చు అని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ముందు చూస్తే ఇంకా 4 రోజులు పోతే హైదరాబాద్లో ఉండాలన్నా బతకాలన్నా చాలా కష్టంతో కూడుకున్నట్లుగా నాకు అనిపించింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఇల్లన్నా కొనుక్కోవాలని మధ్యతరగతి వాళ్ళు పోయి అడుగుతుంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత చెప్తున్నారంటే గేటెడ్ కమ్యూనిటీ కాకుండా బయట అయితే మాత్రం 7,500, 8,000, 9,000 చెప్తున్నారండి. కొండాపూరు, గచ్చిబౌలి అలాంటి వాటి కాడ. కొంచెం దూరం అయితే మాత్రం 6,000, 6,500 చెప్తున్నారు. 10-15 కిలోమీటర్ల అవతల కంపెల్లి అట్లా దూరం అయితే కనుక. ఇక్కడైతే మాత్రం 7,500 చెప్తున్నారు. ఓహో 7,500లేగా అనుకుంటున్నారా? ఆగండి, ఇంకా కొత్తవి చాలా ఉన్నాయండి. కింద ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అంట, దానికి వేరే, మెయింటెనెన్స్ ప్లేస్ అంట, అది వేరే. కార్లు నువ్వు 2 కార్లు తీసుకో, 3 కార్లు తీసుకుంటే వాటికి పార్కింగ్లకి ఎన్ని కార్లకైనా ఇస్తారు, కానీ దానికి సపరేటు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ఎవరివైనా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లా కింద కావాలని కోరుకుంటాం కదా. కానీ హైదరాబాద్లో ఎంత పైకి పోతే అంత కాస్ట్ ఎక్కువ అట. అంటే స్క్వేర్ ఫీట్ లెక్క వేస్తారంట. అంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 50 రూపాయల చొప్పున, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉంటే అన్ని 50 చొప్పున ఫ్లోర్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుందట. మళ్ళీ మంచిగా పార్క్ ఉందనుకోండి అపార్ట్మెంట్లో, మంచి వ్యూ పాయింట్ కనపడాలి అని మనం ఒక తీసుకున్నాం అనుకోండి, దానికి మళ్ళీ ఒక 50-100 రూపాయలు అట్లా స్క్వేర్ ఫీట్కి పెంచుకుంటూ పోతారంట. మళ్ళీ కార్నర్ బిట్ కావాలి అన్నాం అనుకోండి, కార్నర్ బిట్కి కూడా అంతే 50-100 ఇట్లా ఆ చొప్పున. డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ కొనుక్కోవాలంటే 1,70,00,000, 1,80,00,000 అదే అవుతుంది. మెయింటెనెన్సు, రిజిస్ట్రేషన్ ఖర్చు, కబ్బోర్డ్లు అన్నీ కలిపి లెక్కేసుకుంటే 2 కోట్లు, తక్కువలో తక్కువ 2 కోట్లకు వస్తుందండి. ఏది మనం హైదరాబాద్లో కొనుక్కోవాలంటే. అమ్మో ఇంత అయితే మనం కొనలేము, కనీసం అద్దె కొన్నా ఉందామని అనుకుంటే బయట వైపు రెంట్కు తీసుకోవాలంటే డబుల్ బెడ్రూము 35,000 నుంచి 40,000 ఉంది. అదే త్రిబుల్ బెడ్రూము కావాలి అంటే 45,000 నుంచి 40,000, 46, 47, 50 లోపు ఉందండి. అదే గేటెడ్ కమ్యూనిటీలో త్రిబుల్ బెడ్రూమ్ అయితే 65,000 రూపాయల నుంచి 70,000 వరకు ఉంది. అదే డబుల్ బెడ్రూమ్ అయితే 40,000 నుంచి 50,000 వరకు ఉంది గేటెడ్ కమ్యూనిటీలో. ఇది ఇక్కడ ఉన్న రెంట్లు పరిస్థితి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అని మధ్య తరగతి వాళ్ళు పోయి రెంట్కు ఉండే పరిస్థితి కూడా లేదు హైదరాబాద్లో. అసలు నేను ఇన్ని రోజుల నుంచి ఎనాలిసిస్ చేస్తే నాకేమనిపించిందంటే, అందరూ ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్లో అసలు ఎవరు కొనే పనే లేదు, కొనటానికి ఎవడు కొంటున్నాడు, అన్ని వేలకు వేలు కట్టించి లక్షలు ఇళ్ళు ఉన్నాయి, అది కొనే దిక్కు లేక ఆవంతున మొత్తం బిల్డర్లు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు. మరి అది అంతమంది అవస్థలు పడుతున్నా కనీసం ఒక 100 రూపాయలు తగ్గించమంటే బిల్డర్స్ తగ్గించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మా ఫ్రెండ్ వాళ్ళు 2-3 ఇక్కడ నాకు పరిచయం అయిన తర్వాత ఇట్లా పోతే చెప్తున్నారనమాట. అసలు మరి ఇన్ని ఇళ్ళు కడుతున్నారు, అవంతుని ఖాళీగా ఉంచుకుంటున్నారు, కానీ తక్కువకి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదని చెప్తున్నారనమాట. అంటే ఇది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. నాకు అనిపించింది మళ్ళాంటి వాళ్ళు ఏదో ఆశతో బతుకుతాం కదండి, హైదరాబాద్లో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు ఎప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడి క్రాష్ అవుతుందో అప్పుడు కొనుక్కుందాంలే అని మనకు మనం సమాధానం చెప్పుకుంటూ బ్రతకటం తప్ప ఇంకేమీ లేదండి.
నాకు ఇంకా అలా సమాధానం చెప్పుకోవాలి అనిపించింది. 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలంటే మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇది చేయాలి. అదేమనంటే ఇవాళ రేపు ఖమ్మంలో కూడా రేట్లు పెరుగుతున్నాయి అన్నట్లుగా అంటున్నారు. ఖమ్మంలో కూడా పెరిగినాయి, కానీ ఖమ్మంలో 4,000 4,500 అట్లా చెప్తున్నారు. 3,500 3,800కి ఇస్తున్నారు. కానీ ఈడ అట్లా కాదు. హైదరాబాద్లోనైతే అసలు 8,200 8,500 చెప్తున్నారు. కానీ 8,000కి అట్లా ఇస్తున్నారు. ఏమో హైదరాబాద్ మొత్తం చూపించి హైదరాబాద్లో ఏంటి ప్లాట్ల బిజినెస్ ఇవన్నీ చర్చ చేస్తుందా ఏంది, ఏమన్నా ప్లాట్ల బిజినెస్ చేస్తుందా అని అనుకున్నారు. అదేం కాదు. నాకు అలా కొంచెం ఎక్కడికన్నా పోతే అక్కడ పరిసరాలు అక్కడ పరిస్థితి అలాంటివి ఏంటనేది నాకు కొంచెం తెలుసుకోవడం ఇష్టం. అక్కడ ఉన్న ప్రజలను కలవటం. ఇప్పుడు నేను ఇక్కడే కాదండి, అమెరికా పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి అని చెప్పేసి కనుక్కోవడం తెలుసుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది. అందుకనే నేను ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నా. అది ఇంకొకటి ఏంటంటే నాకు ఒక ఆవిడ చెప్పింది, అంటే మన ఆస్తి అమ్ముకొని 2 కోట్లు పెట్టో లేకపోతే 1,50,00,000 పెట్టి మనం ఒక ఇల్లు కొనుక్కుంటే మనకు ఒక 4 కోట్ల ఆస్తి ఉందనుకో, 2 కోట్లు పెట్టి డబ్బులు దగ్గర పెట్టుకోనట 2 ఇళ్ళు కొనుక్కోవాలంట. 2 ఇళ్ళు కొనుక్కుంటే ఒక ఇల్లేమో వాళ్ళు ఉండటం అంట, ఒక ఇంట్లోనేమో ఇప్పుడు ఉద్యోగం లాగా నెలకి 65,000 70,000 రెంట్ వస్తుంది కదా. ఏడ కూర్చున్నా కూడా ఇంట్లో కదలకుండా కూర్చుంటే అదే నయం కదండి, ఎంత రేటు ఉన్నా కూడా పెద్ద లెక్కేం కాదు అని చెప్పేసి నార్త్ వాళ్ళు అంటున్నారనమాట. అది విషయం. ఇగోండి నేను అదే ఇందాకలా పైకి ఎక్కానని చెప్పా కదా, అది మధ్యలోకి వచ్చింది వీడియో. ఇది విషయము. ఎక్కాను, మళ్ళీ దిగుతున్నాను, మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో పెట్టా అనమాట. ఇప్పుడు ఆ పైకి ఎక్కింది అయితే 25, ఇప్పుడు నేను కిందకి దిగేది మాత్రం 24లోకి దిగుతున్నా. పెద్దగుంది, చాలా లోతునిచ్చిన అది అది 24లోకి వచ్చింది. ఇప్పుడు 25లోంచి 24లో దిగాదు కదా, మళ్ళీ 24లో నుంచి ఇప్పుడు 23లోకి దిగుతున్నా అనమాట, మళ్ళీ మెట్ల మీదకి. ఏంది ఇలాంటి వీడియోలు తీస్తుందంటే ఏం చేయాలండి, హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్ మొత్తం దీని చుట్టూ తిరుక్కుంటా చూసుకుంటూ కూర్చోవటం తప్ప ఏం లేదు. నాకు ఎటు చూసినా ఈ అగ్గి పెట్టెలాంటి ఈ ఇళ్ళే కనపడుతున్నాయి. అందుకే నాకు సర్లే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా చూస్తారన్న ఉద్దేశంతో పెట్టాను. మీకు నచ్చితే నాది లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి దిగిన తర్వాత చేతులు ఊపుతున్నాను అనమాట. ఇదండి 23వ ఫ్లోరు. అంటే ఆ పైది 24, ఆ రెడ్ లైట్లు వెలుగుతున్నాయి చూసారా, అది 25. మొత్తం 25 ఆ రెడ్ లైట్లది. ఆ రెడ్ లైట్ల కింద అది ట్యాంక్ అనమాట, అది వాటర్ ట్యాంక్. దాని మీద ఇంకా అక్కడ ఇచ్చిన దానికి వచ్చింది 24. మళ్ళీ 24 నుంచి కిందకి దిగింది 23 అనమాట. టోటల్గా నేను 25వ ఫ్లోర్కి సాహసం చేసి నా సోదంతా మీరు వింటారని చెప్పేసి మీకు పెట్టా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను చెప్పేది మీకు